లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉండాలంటే ఈ ఒక్క దీపం చాలు. శుక్రవారం నాడు కొబ్బరికాయతో ఇలా చేస్తే ఇక మీకు తిరుగుండదు. దరిద్రం పోయి ఐశ్వర్యం రావాలా? అయితే ఈ 3 ముఖాల దీపరహస్యం ఇప్పుడే తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదా? ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అశాంతితో సతమతమవుతున్నారా? అయితే మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చూస్తున్నారని అర్థం. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే త్రిముఖ కొబ్బరి దీపారాధన మీ జీవితాన్ని మార్చేయబోతుంది. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించే ఒక గొప్ప తాంత్రిక పరిహారం. మీరు ఎప్పుడైనా పూజ చేసినా ఫలితం రావటం లేదని బాధపడ్డారా? అయితే కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. దానికి గల కారణం ఈ వీడియో చివరిలో చెప్తాను. పూజకు కావాల్సిన వస్తువులు. ఈ పూజకు మనకు కావాల్సినవి చాలా తక్కువ, కానీ దాని ప్రభావం చాలా ఎక్కువ. పీచు తీసిన తాజా టెంకాయ, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, 3 వత్తులు, పసుపు మరియు కుంకుమ, అక్షింతలు. ఎందుకు కొబ్బరికాయను ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరికాయను శ్రీఫలం అంటారు, అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది అని అర్థం. దీనిని లోపల 3 కళ్ళు ఉంటాయి. ఇది త్రిమూర్తుల స్వరూపం. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి కొబ్బరికాయను ఇంట్లో లక్ష్మీ స్వరూపంగా భావిస్తారో తెలిస్తే ఐ నో అని కామెంట్ చేయండి. దీపం సిద్ధం చేసే విధానం. కొబ్బరికాయను మధ్యలో సమానంగా పగలగొట్టండి. లోపల ఉన్న నీటిని వేరే పాత్రలో తీసుకోండి. ఆ తరువాత కొబ్బరికాయ చిప్పను పసుపు కుంకుమతో అందంగా అలంకరించండి. 3 వత్తులను 3 వైపులా అమర్చండి. ఈ 3 వత్తులు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరును సూచిస్తాయి. అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె పొయ్యండి. మీరు దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడైనా ఒకే వత్తిని ఉపయోగిస్తారా, లేక 2 వత్తులు కలిపి వెలిగిస్తారా? మీరు ఏ పద్ధతిలో చేస్తారో కామెంట్లో తెలియజేయండి. దీపం సిద్ధమైన తర్వాత పూజా గదిలో ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిని అక్షింతలు వేసి ఈ కొబ్బరి దీపాన్ని ఉంచండి. దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ మంత్రాన్ని 1 లేదా 21 సార్లు పఠించండి. ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని పఠించండి. మంత్రం చదువుతున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, అంటే ఆర్థిక సమస్యలు తొలగాలని లేదా ఉద్యోగం రావాలని బలంగా కోరుకోండి. దీన్నే సంకల్పం అంటారు. మీరు కోరిక నెరవేరాలని ఎంత నమ్మకంతో ఉన్నారు? 1 నుండి 10 వరకు రేటింగ్ ఇవ్వండి. మీ నమ్మకమే మీ ఫలితం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. దీపం మధ్యలో ఆరిపోకూడదు, అందుకే తగినంత నూనె పోయండి. ఆ రోజు ఇంట్లో ఎవరితోనూ గొడవలు పడకూడదు, కోప్పడకూడదు. వరుసగా 5 లేదా 9 శుక్రవారాలు ఈ పూజ చేస్తే అద్భుతమైన మార్పులు చూస్తారు. చివరగా కొబ్బరి చిప్పలోని దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరిని ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా పారే నీటిలో కలపవచ్చు. ఈ చిన్న మార్పు మీ ఇంట్లో సిరి సంపదలను తెస్తుంది. మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి భక్తి విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.